నా పేరు గురియల శంకర్, లింగాపూర్ కడే మండల్. మేము 2 సంవత్సరాల క్రితం మలేషియా పోయినా. మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు ఉన్నాం. మేము అక్కడ ఇరుక్కుపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాం, గిట్ల పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్కోళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగినారు, చాలామందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి గిట్ల ఉంది, గిట్ల సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి, మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి, మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పచెప్పే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందు తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు, మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జాన్సన్ అన్న కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం, నమ్మకం అనేది కలిగింది. ఎట్టి పరిస్థితులు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము, అన్న మమ్మల్ని తీసుకుపోతాడనే నమ్మకంతో అని ముక్కడి తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. అటు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మొన్న వచ్చి అంత తగినంత రాత్రి పగలు అనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి, ఎంఎస్సీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్టు, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఎంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాతిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. ఇక్కడ ఈ దగ్గర మలేషియా ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు. ఇంకా 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు, ఇంకా ముగ్గురు. ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అయింది, ఓన్లీ ముగ్గురం వచ్చినాం. ఇంకా 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా కన్ఫర్మ్ లేదు. అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుతూనే ఉన్నాయి. అడవిగడ్డ తిరుగుతుంది, అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు, వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. వాళ్ళని 6గురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం, వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం, వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న, జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా ఉన్నా కానీ మేము ఊకుండేది లేదు, దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలకు కలుసుకున్న సంతోషం నాకు జీవితాంతకాలం. అన్న